నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. పళ్ళు ఎర్రబడిపోయి ఉంటే, పళ్ళు గారపట్టుంటే దాన్ని తెల్లగా చేసుకోవడానికి మనకుండే అమోఘమైన ఔషధాలు ఏంటి? కొంతమందికి పళ్ళు తెల్లగా ఉండాలని అనుకుంటుంటారు. దానికోసం చాలా రకాల పేస్టులు వాడుతుంటారు. టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు చూసి ఈ పేస్ట్ వాడితే బాగుంటుంది, ఆ పేస్ట్ వాడితే బాగుంటుంది, దీంతో తెల్లగా కనపడ్డాయి. టీవీలో అతను అడ్వర్టైజ్మెంట్ చూపించిన అతనికి చాలా తెల్లగా ఉంది. అమ్మాయికి అయితే ఎలా అంటే ఇలా మెరుపులు వచ్చాయి, ఇలా అసలు లైట్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అని చూసి చాలామంది భ్రమపడుతుంటారు. కానీ నిజమే, పళ్ళు తెల్లగా ఉంటాయి. కానీ ఆ పేస్టులతో ఎలా తెల్లబడతాయండి? మీరు శుభ్రం చేసుకునే విధానం మీకు తెలియకపోతే పళ్ళు తెల్లబడ్డం కాదు కదా, ఆ పళ్ళన్నీ పాడైపోతాయి. మీకు ఒక చిన్న రహస్యం చెప్తాను. అంటే రహస్యమేం లేదు, మీకు తెలిసిందే. చూడండి, మనకు నోట్లో ఆహారం నమిలి మింగేసిన తర్వాత ఈ ఆహార పదార్థాలు అక్కడే ఉన్నట్లయితే అవి కొన్ని మిగిలిపోయినవి నోట్లో మొత్తం నాలుకలో కానీ పళ్ళలో కానీ ఇరుక్కొని ఉన్నాయనుకోండి, మనకేం జరుగుతుంది? అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దానివల్ల పళ్ళు పుచ్చిపోయే సమస్యలు వస్తున్నాయి. మరి పుచ్చిపోయే సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఎవరు గమనించట్లా. ఇంకొకటి, ఇక్కడ నేను రహస్యం అన్నాను కదా, ఆ రహస్యంలో ఏంటంటే మనకు అందుబాటులో ఆహార పదార్థాలుగా తినేవి 6 రకాల రుచులు కలిగి ఉన్నాయి. ఈ 6 రకాల్లో ఉప్పు, పులుపు, కారం, తీపి, చేదు, ఈ 6 రకాల పదార్థాలని మీరు ఒక చోట ఒక కుప్పలుగా పోయండి. కుప్పగా పోసి, అంటే ఉప్పుకు ఉప్పు అయితే, కారంకైతే మిర్చి పొడి, తీపి దానికైతే చక్కెర, పులుపుకైతే అంత చింతపండు, ఇక వగరు చేదుకైతే మీకు తెలిసిందే వేపండో, వేపకాయలు, మామిడికాయలు, వగరవో ఇవన్నీ తీసుకొచ్చి అలా కుప్పలుగా పోయండి. లేదంటే వాటి చూర్ణం చేసి వాటన్నిటిని పొయ్యండి. ఇక్కడ ఎక్కువగా చీమలు కానీ పురుగులు కానీ దేన్నైనా సరే, ఏవైనా సరే దేన్ని ఆకర్షిస్తాయండి? మొదట స్వీట్గా ఉండేదాన్ని, అంటే చక్కెరనే ఆకర్షిస్తాయి. అంటే మన నోట్లో కూడా మనం ఆహారం మధురమైనవి, తీయగా ఉండేవి, తినేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి తిన్నప్పుడు వాటిలో ఇరుక్కొని ఉండేవి కొన్ని ఉంటాయి. దాంతో మీరు తియ్యటి పేస్ట్తోనే మీరు మళ్ళీ పళ్ళు తోముతున్నారు. మీరు ఎప్పుడు తియ్యటి పదార్థాలతో తింటున్నారు, అలాగే తోమడానికి కూడా తియ్యటి పదార్థాలనే వాడుతున్నారు. ఆ తియ్యటి పదార్థాలు మీకు 12 గంటల పాటు మీకు పవర్ ఉంటుంది, 24 గంటల పాటు మీకు సువాసన వస్తుంటుంది అని చెప్తున్నారు. అంటే మీకు ఆ తీయదనం అనేది 12 గంటలో, 6 గంటలో, 20 గంటలో, 24 గంటలో ఉన్నట్టే కదా. అంటే దాని గుణాలు అక్కడే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మీకు ఒక చిన్న సీక్రెట్ తెలుసా? మనకు ఈ యొక్క పేస్ట్లలో సాకరిన్ అనే స్వీట్ పదార్థాన్ని వాడతారు. అది దేని నుంచి తయారవుతుంది? అవి కూడా చక్కెర నుంచే తయారవుతుంది, ఇంకెక్కడో కాదు. ఈ చక్కెరలతో బై ప్రొడక్ట్స్ ఒక 54 రకాలు ఉన్నాయి, 54 నుంచి 50 రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చక్కెరతో తయారయ్యేవి. అది డైరెక్ట్గా చక్కెర వేయలేదు అని వాళ్ళు చెప్తే చెప్పొచ్చు. డైరెక్ట్గా చక్కెర వేయకపోయినంత మాత్రాన అక్కడ చక్కెర బై ప్రొడక్టే కదా అక్కడ వాడారు. ఇలా ఈ తీయటి పదార్థాల వల్ల మీ పళ్ళను ఆకర్షిస్తాయి ఆ బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ. ఇక దాంతో మీకు పళ్ళు పుచ్చిపోవడం కానీ, లేకపోతే ఎర్రబడ్డం కానీ, గ్రీన్గా వచ్చేసిన పచ్చటివి పసుపు రంగులో ఉండడం ఎక్కువ మందికి మనం చూస్తుంటాం. వీళ్ళు కొంతమంది నవ్వాలంటే సిగ్గుపడుతుంటారు, పళ్ళు చూపించాలంటే బాధపడుతుంటారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్లకు ఆ యొక్క పళ్ళని చూసి ఎవరైనా ఏమైనా ఇతను పళ్ళు తోమాడా, పళ్ళు తోమలేదేమో అని అనుకుంటారేమో అని వాళ్ళ బాధ. కానీ కొంతమందికి ఎలా తోమినా, ఏ పేస్ట్ వేసి తోమినా కూడా అది తెల్లబడవు. అందుకని ఇలాంటి వాళ్ళు మీరు ఒక పళ్ళ పొడిని మీరే తయారు చేసుకోవాలి. అది కూడా తీయటి పదార్థాలు కలవకుండా. తీయటి పదార్థాలు కలిస్తే మీకు వచ్చే సమస్యలన్నీ ఇందాకే చెప్పాం కాబట్టి, తీయటి పదార్థాలు కలవకుండా మనకు నేచర్లో చాలా రకాల ద్రవ్యాలు ఉన్నాయి. వీటిలో మనకు అమోఘమైంది, అద్భుతమైంది ఈ పటిక అండి. ఇది చూడండి, ఇది పటిక బెల్లం అనుకుంటారు, ఇది పటిక బెల్లం కాదండి, పటిక అంటారు దీన్ని. ఇది వగరగా ఉంటుంది. దీనిని మనం ఎప్పుడు పడితే అప్పుడు తినేది కాదు, పటిక బెల్లం లాగా తినేది కాదు. కానీ దీన్ని మనం పొంగించి ఉపయోగించాలి. అంటే ఎలా పొంగించాలి? దీన్ని ఏం చేస్తారంటే ఒక పాత్రలోకి ఇవన్నీ ముక్కలుగా కట్ చేసి, అంటే ముక్కలుగా పగలగొట్టి వేయండి.
వేసి సన్నటి మంట మీద వెలిగిస్తే అది మొత్తం అంతా కరిగిపోయి లిక్విడ్ లాగా తయారవుతుంది. దానిపైన ఒక మలిన పదార్థం లేయర్ లాగా వస్తుంది. ఆ లేయర్ని అంతా తీసేసేయండి. తీసిన తర్వాత ఈ యొక్క బాగా పొంగిన తర్వాత లిక్విడ్గా అయిపోయిన తర్వాత దాన్ని ఆ మలిన పదార్థాలు తీసేసిన తర్వాత ఇలా ఉంచుకోవాలి. ఏదైనా వేరే పాత్రలోకి ఉంచండి, ఏదో గిన్నెలోకో ప్లేట్లోకో దేనిలోకైనా. అది చల్లారిన తర్వాత గడ్డకట్టిపోతుంది. ఒక రోజంతా ఉంచండి. గడ్డకట్టిపోయిన తర్వాత మీరు దాన్ని ఇలా పొడి చేస్తే పొడి అయిపోతుంది. తెల్లటి పొడి, మన టాల్కమ్ పౌడర్ లాగా వచ్చేస్తుంది. ఈ పటిక చూర్ణాన్ని లేదా దీని పటిక భస్మము అంటారు. మార్కెట్లో శుభ్ర భస్మం అనే పేరుతో కూడా దొరుకుతుంది. దీనిని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. దీనికి మీరు ఇది ఒక్కటే మనం పళ్ళు తోముకోవడానికి ఉపయోగించవచ్చండి. పళ్ళు తెల్లబడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పళ్ళలో ఉండే పేరుకున్న పాచిని బ్యాక్టీరియాని తొలగించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక్కటే తోమడానికి కొంతమందికి చాలామందికి అనుకూలంగా ఉండదు. అలాంటప్పుడు దీనితో పాటు కొన్ని రకాల ద్రవ్యాలు కలపచ్చు. దాంట్లో ఏంటంటే సండ్ర చెక్క, తుమ్మ చెక్క, మంజిష్ట, కావిరాయి అని దొరుకుతుందండి. కావిరాయి, కొంచెం ఉప్పు, సైంధవ లవణం, అంటే ఇంకొక 5 రకాలు. వీటన్నిటిని సమాన మోతాదులో కలిపి బాగా చూర్ణం చేసి ఒక డబ్బాలో పెట్టుకోవచ్చు. మీరు రోజు దీంతో పళ్ళు తోమండి. మీకు పళ్ళు పుచ్చిపోవు, పళ్ళలో బ్యాక్టీరియా రాదు. ఇంకోటి ఏంటంటే పళ్ళు చాలా ఆకర్షణీయంగా, అద్భుతంగా, తెల్లగా తయారవుతాయి. మంచి ఉత్పత్తి అండి, మంచి ప్రోడక్ట్ ఇది. మీరు తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే బాగా జాగ్రత్తగా ఉండండి. పళ్ళు ఎప్పుడు మనం ఆహారం తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకొని పళ్ళు తోముకోవాలి. అంతేగాని ఉదయం లేవగానే బ్రష్ చేసుకొని ఇలా తోముకుంటూ రోడ్డు అనబడి బస్సు చూడండి. మీరు చాలామంది ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి అన్ని చోట్ల చూడండి అలా బ్రష్ నోట్లో వేసుకొని తిరుగుతుంటారు అనమాట. అదేదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది జనానికి. ఏదేంది నేనే బ్రష్ వేసుకొని తోముతున్నాను, ఇంకెవరు తోమట్లేదని. ఇది కాదండి పళ్ళు తోమడం అంటే. అది కాదు. మీరు టూత్ పౌడర్ చేతిలోకి వేసుకొని బ్రష్తో వాడుకోండి. యాక్చువల్గా చేతులతో వాడేవాళ్ళు ఇప్పుడు బ్రష్లు వాడి అందరికీ ఏమైపోయిందంటే లోపలంతాను సందులు పడిపోయింది. ఎవరికి ఇది ఫ్లాట్గా లేదు. అందుకని మీరు ఆ చిగుళ్ళన్నీ ఎగుడు దిగుడుగా తయారైపోయినాయి. దాంతో మీరు వేలితో తోమారనుకోండి మీకు అది శుభ్రంగా క్లీన్ కాదు. అందుకని తప్పనిసరిగా బ్రష్తో తోమాలి. టూత్ పౌడర్ చేతిలోకి వేసుకొని బాగా తోమి ఒకచోట నిలబడి తోమండి. శుభ్రంగా కడుక్కోండి. తిన్న ప్రతిసారి చేయండి. అంతేగాని బ్రష్ వేసుకొని కొంచెం పేస్ట్ వేసుకొని దాన్ని చప్పురిస్తూ దాన్ని మింగేస్తూ రోడ్ల వెంబడి తిరగడం కాదండి. చాలామంది అది ఫ్యాషన్గా చేస్తున్నారు. ఎక్కడైనా బస్సుల్లో ప్రయాణం చేసినా, ట్రైన్లో ప్రయాణం చేసినా ఆ గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంటే బ్రష్ వేసుకొని చాలామంది ఏదో ఆ బ్రష్ వేసుకొని పని చేస్తుంటారు. అదేం వింతో. కాబట్టి ఈ విధానం మానుకొని టూత్ పౌడర్ని తీసుకొని 5 నిమిషాల్లో మీరు బ్రష్ చేసుకోవడం అనేది కంప్లీట్ చేసుకోగలిగితే మీరు మనసు పెట్టి శుభ్రం చేసుకుంటే శుభ్రం అవుతుందండి. అలాగే తిన్న ప్రతిసారి నోటిని శుభ్రం కడుక్కోండి. ఇది మీ పళ్ళు ఆకర్షణీయంగా, అందంగా, తెల్లగా ఉండడానికి, మీ పళ్ళు పుచ్చిపోకుండా ఉండడానికి అద్భుతంగా ఉపయోగపడే ఒక టూత్ పౌడర్. దీన్ని రుచి మీకు బాగాలేకపోతే అటు ఇటుగా మార్చుకోవచ్చు. మీరు కొన్ని మోతాదు పెంచుకోవడం, కొన్ని తగ్గించుకోవడం. చూడండి, పటిక ఎక్కువైపోతే మీకు ఒగరుగా అనిపిస్తుంటే కొద్దిగా పటిక తగ్గించుకోండి. ఉప్పు కళ ఎక్కువ అనిపించింది అనుకోండి, ఉప్పు తగ్గించుకోండి. తక్కువ అనిపించింది అనుకోండి, వేసుకోండి. ఒక్కొక్కరు ఎందుకంటే పటిక బాగా ఉండేదని కొంతమంది చాలా బాగుందండి అంటారు. కొంతమంది అమ్మో నాకేదో నోరంతా పట్టేసినట్టుంది అంటారు. కొంతమందికి సాల్ట్ అంటే నచ్చకపోవచ్చు. కొంతమందికి చాలా ఇష్టంగా ఉంటుంది. అందుకని సాల్ట్ తగలగానే అమ్మో అది ఉప్పు కాదు నేను చేయలేను అంటుంటారు. ఇలా రకరకాలుగా అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి మూలికలు ఇవే. వాటి మోతాదును మీరు మీ ఇష్ట ప్రకారంగా మార్చుకొని తయారు చేసుకోవచ్చండి. ఇది ఈ పంటకి సంబంధించిన సంక్షిప్త సమాచారం. నమస్కారం.